నేను పిఠాపురాన్ని ప్రధానంగా ఎంచుకున్నది ఇక్కడ సేవ చేయటానికి. ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దీనికి సేవ చేస్తాను. అధిక కాలం ఇక్కడ వెచ్చిస్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కేంద్రీకృతంగా కార్యకలాపాలు నడుపుతానన్నారు. కానీ ఆయన కార్యకలాపాలు తాడేపల్లి నుంచినే నడుస్తున్నాయి. ఆయన కార్యాలయం తప్పదు. ఎవరైనా సరే హెడ్ క్వార్టర్ నుంచినే నడపాలి. నియోజకవర్గానికి తరచూ వెళ్ళొస్తుండొచ్చు. కాకపోతే వెళ్తున్నారు, ప్రయత్నిస్తున్నారు కానీ రెగ్యులర్‌గా వెళ్ళడం కష్టమే. ఇప్పుడు లోకేష్‌కి ఆ విషయంలో ఫెచ్చింగ్. మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి. జగను, పులివెందులకి అప్పుడప్పుడు వెళ్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్, జగన్ కూడా ఫ్రీక్వెంట్‌గా వెళ్తుంటారు. కుప్పంకైతే తక్కువగానే వెళ్తుంటారు బాబు గారు. ఇదంతా ఓపెన్ సీక్రెటే. అయితే పిఠాపురంలో తన ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఒక 5గురు సభ్యుల కమిటీ వేసి, అక్కడ జనసేన పవన్ కళ్యాణ్‌కి ఏం కష్టాలు చెప్పుకోవాలనుకున్నా ఆళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు పరిష్కరిస్తారని పెట్టి, దానికి ప్లస్ తెలుగుదేశంతో సమన్వయం, భారతీయ జనతా పార్టీతో సమన్వయం, కూటమి సమన్వయం, ఓ రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటున్నటువంటి మర్రెడ్డి ఇప్పటిదాకా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన్ని పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరి ఇంట్లో అయితే ఉంటున్నారో, అద్దెకే తీసుకున్నారో లేకపోతే కొనుక్కున్నారో, ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానిని ఆఫూర్ కిషోర్‌ని ఇప్పుడు 5గురు సభ్యుల కమిటీలోకి తీసుకున్నారు. తన ఆధ్వర్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నడవబోతున్నాయి. ఈయనెందుకు పక్కన పెట్టారు? ఆయన్నెందుకు తీసుకున్నారు? ఇదేం వివరణ ఇవ్వలేదు. బట్ ఈ కార్యక్రమం అయితే నడుస్తోంది.